హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. నా పేరు గాయత్రి. నేను ఇక్కడ హోమ్ ఆర్గనైజేషన్ అండ్ డెకరేషన్ రిలేటెడ్ వీడియోస్ చేస్తూ ఉంటానండి. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే ఈ వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయటం, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు. ఇంట్లో పనులన్నవి నెవర్ ఎండింగ్ ప్రాసెసే కదండి. ఎంత చేస్తూ ఉంటే అంత పుట్టుకొస్తూ ఉంటాయి. అది మ్యాజిక్ అనుకోవాలో అసలు అది మిరకిల్ అనుకోవాలో నాకు అర్థం కాదు ఒక్కొక్కసారి. కానీ రోజంతా చేస్తూ ఉన్న పడుకునే ముందు కూడా కొన్ని పనులు చక్కబెట్టాల్సినవి ఉంటాయి. సో యాజ్ అ హోమ్ మేకర్ ఆర్ యాజ్ ద లేడీ ఆఫ్ ద హౌస్, వర్కింగ్ విమెన్కి కూడా ఉంటాయండి ఈ పనులన్నీ. వాళ్ళు ఇంట్లో పని చేసుకోవాలి, బయట పని చక్కబెట్టాలి. హోమ్ మేకర్కి ఏంటంటే ఇంట్లో ఉంది అన్న మాటే తప్ప పని మాత్రం నెవర్ ఎండింగ్ ప్రాసెస్ అండి విమెన్ లైఫ్లో. సో మనం పని ఎలా చేస్తామో అన్నది మన మీద డిపెండ్ అయి ఉంటుంది. అండ్ ఇవాళ నేనేంటి అంటే స్మార్ట్ వే ఆఫ్ డూయింగ్ ఫ్యూ థింగ్స్ అన్నవి మీతో షేర్ చేసుకుంటాను. ఎందుకు అంటే మనలో చాలామందికి ఒక ప్రీ కన్సీవ్డ్ నోషన్ ఉందండి, ఈ పనిని ఇలాగే చేయాలి. కొంచెం అటు ఇటు డీవియేట్ అయితే గోలెట్టేస్తాము. అండ్ ఆ పద్ధతిలోనే చెయ్యాలి అంటే ఆబ్వియస్లీ ఇంట్లో వాళ్ళకి అంత ఫీజబుల్ అవ్వదు కదా. సో మనం ఏంటి అంటే మనం చెయ్యమన్న పద్ధతి ప్రకారమే వాళ్ళు పని చేస్తేనే మనం సాటిస్ఫై అవుతాము అంటాము. దట్ ఈస్ సంథింగ్ విచ్ వీ హ్యావ్ టు అవాయిడ్ యాజ్ అ హోమ్ మేకర్ ఆర్ యాజ్ ద లేడీ ఆఫ్ ద హౌస్. ఎందుకు అంటే మనకి హెల్ప్ కావాలి అని అడిగినప్పుడు వాళ్ళు మనకి హెల్ప్ చేస్తారండి. ఆ చేసింది ఎలా ఉన్నా యాక్సెప్ట్ చేయటం నేర్చుకోవాలి. అండ్ పైన మీకేమీ నచ్చలేదు సూపర్ఫిషియలీ అంటే అది సెట్ చేసుకోండి తప్ప, నాకు ఈ పద్ధతిలో పని కావాలి, ఇంత నీట్గా కావాలి అని మనం రూల్స్ పెట్టాము అంటే మనకి ఎవ్వరూ హెల్ప్ చేయరు. ప్రతి పని మనమే చేసుకోవాల్సి వస్తుంది. అండ్ ఇక్కడ నేను మీతో మాట్లాడుతూనే నేను కిచెన్ టవల్స్ అన్నీ ఫోల్డ్ చేశానండి. ఇవి నేను ఫోల్డ్ చేసి మా అమ్మాయికి ఇస్తానన్నమాట, ఆ బాస్కెట్లో పెట్టి అని. ఒక్కొక్కసారి కొంచెం అటు ఇటుగా పెడుతూ ఉంటుంది, కానీ పెట్టడం ఇంపార్టెంట్. ఎందుకంటే దే విల్ నో హౌ టు హ్యాండిల్ అ వర్క్. అలాగని నువ్వు పెట్టే పద్ధతి నాకు నచ్చలేదు, నేనే చేసుకుంటాను అన్నప్పుడు చిన్న పని పెద్ద పని చేసి 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 మనకి ఎక్కడో అట్ వన్ పాయింట్ వీ ఫీల్ ఫ్రస్ట్రేటెడ్ అండి. ఆ ఫ్రస్ట్రేషన్ కూడా మనం ఇంట్లో వాళ్ళ మీదే తీరుస్తాము. సెకండ్ ఇంపార్టెంట్ టిప్ ఈస్ టేక్ సమ్ టైమ్ అండి. అంటే వీక్లో మనం వీక్ డేస్ అంతా బిజీగా పరిగెడుతూ ఉంటాము ఒక రొటీన్లో పడిపోయి. కానీ వీకెండ్ అట్లీస్ట్ టేక్ సమ్ టైమ్ టు డూ థింగ్స్ విచ్ యూ లైక్. స్టార్ట్ యువర్ డే కొంచెం లీజర్గా స్టార్ట్ చేయండి. నేను లీజర్గా స్టార్ట్ చేయమన్నాను అనేసి లేట్గా లేవమని ఇక్కడ నేను చెప్పట్లేదండి. లేచినా కూడా మెల్లిగా పూజ చేసుకోవటం, స్నానం చేయటం అయిపోయినాక కాసేపు అక్కడ మీకు దేవుడి దగ్గర కూర్చుంటే హ్యాపీగా అనిపిస్తే అక్కడ కూర్చోండి. లేదా బయటకు వచ్చి మ్యూజిక్ వినాలి అనిపిస్తే ఒక్కళ్ళే కాసేపు మీతో మీరు టైం స్పెండ్ చేయండి, లేకపోతే మీ ప్లాన్స్తో టైం స్పెండ్ చేయండి. బట్ స్టార్ట్ యువర్ డే విత్ అ యాక్టివిటీ విచ్ యూ లైక్ అండ్ స్టార్ట్ ఇట్ లీజర్లీ. ఒక్కొక్కసారి బ్రెయిన్కి కూడా కొంచెం రిలాక్స్ అవ్వాలండి, బాడీ ఒక్కటే కాదు. అండ్ ఇక్కడ ఈ పొటాటో మొక్క అండి, నేను ఎప్పుడో అవి మొలకలు వస్తే ఇక్కడ పెట్టేశాను అనమాట. ఈ టబ్లో ఏంటంటే నా సాయిల్ ఉంటుంది అండ్ దేవుడికి పెట్టిన పూలు అవన్నీ ఇట్లాగే వేస్తాను, కంపోస్ట్ లాగా అయిపోతుందని. సో దాంట్లో నుంచి ఈ మొక్క వచ్చి ఎంత చక్కగా గ్రో అయిందండి పొటాటో మొక్క. సో గార్డెన్లో మనం అంటే మన ప్లాంట్స్ దగ్గర కొంచెం టైం స్పెండ్ చేస్తే ఇలాంటి చిన్న చిన్న థింగ్సే బోల్డ్ అంత హ్యాపీనెస్ ఇస్తుంది. అండ్ మనకి వర్క్ ఇంకా చేయటానికి మోటివేషన్ వస్తూ ఉంటుంది. థర్డ్ ఇంపార్టెంట్ టిప్ అండి, మొత్తం పనంతా ఒకరోజు చేసేసుకోవాలి అని చూడకండి. చిన్న చిన్న బిట్స్ అండ్ పీసెస్లో డివైడ్ చేయండి. ఇది నా వీడియోస్లో నేను ఎన్నిసార్లు చెప్పానండి. ఇవాళ నేను బ్యాగ్స్ అన్నీ క్లీన్ చేద్దాము అనుకున్నాను ఫస్ట్, కానీ నాకు డౌట్ వచ్చింది. సండే కదా, అందరూ లేచే లోపల ఈ పనులన్నీ చేసేసుకుంటాను. సో ఇవాళ జస్ట్ ఈ ఒక్క బ్యాగ్ ఏంటి అంటే మొన్న టెంపుల్కి ఎప్పుడో వెళ్ళినప్పుడు కుంకుమ పడిపోయిందండి లోపల. సో ఈ ఒక్క బ్యాగ్ని క్లీన్ చేద్దాము అని. అండ్ క్లీన్ చేయటానికి డ్రై వైప్, వెట్ వైప్ ఇవన్నీ చేయకుండా
మామూలు వెట్ వైప్స్ ఏవైతే ఉంటాయో శానిటైజింగ్ వైప్స్ వాటితో బ్యాగ్స్ అన్నీ క్లీన్ చేస్తున్నానండి. బ్రాండెడ్ బ్యాగ్స్ కొంచెం ఎక్స్పెన్సివే ఉంటాయి కాబట్టి వాటిని మెయింటైన్ చేయటం కూడా ఇంపార్టెంటే. అలాగని అన్నీ ఒకరోజు కూర్చున్నాం అనుకోండి, ఈజీగా 1 అవర్ అయితే అయిపోతుంది ఈ ఒక్క బ్యాగ్స్ అన్నీ క్లీన్ చేయటం ఈ ఒక్క పనికి మాత్రమే. అందుకని నేను ఎక్కడైతే కుంకుమ పడిందో ఆ ఒక్క బ్యాగ్ తీసాను, క్లీన్ చేశాను, లోపల బయట అంతా క్లీన్ చేశాను. అసలు చూడండి ఆ వెట్ వైప్కి ఎంత కుంకుమ వచ్చేస్తుందో. సో ఇలాగా నేను పనిని సింప్లిఫై చేసుకోవడానికి ట్రై చేస్తానండి. ఐ డు నాట్ వాంట్ టు కాంప్లికేట్ థింగ్స్. మనకి ఏమవుతుంది అంటే, సరే ఇది క్లీన్ చేసాం కదా, మిగతా బ్యాగ్ కూడా తెచ్చేద్దాం, అది కూడా క్లీన్ చేసేద్దాం అని. కానీ దీని మీద ఎక్కువ ఎనర్జీ స్పెండ్ చేశాము అంటే వేరే పనులు ఎఫెక్ట్ అవుతాయి కదా. ఆల్రెడీ మనం సండే అంటే కొన్ని ప్లాన్ చేసుకొని పెట్టుకుంటాం. ఆ పనులు ఎఫెక్ట్ అయ్యేసరికి అవన్నీ ఫినిష్ చేయాలని సండే కూడా హడావిడిగా పరిగెడుతూ ఉంటామండి. సో ఆలోచించండి, ఏదైనా పని చెయ్యాలి అనుకోకుండా పని ఇట్లా వచ్చింది, దాని వరకు అది ఫినిష్ చేసేసుకోండి అండ్ క్యారీ ఆన్ విత్ యువర్ రెస్ట్ ఆఫ్ యువర్ స్కెడ్యూల్. అంతేగాని ఇది చేసి అది చేసి అన్నీ నేనే చేసేస్తాను అని మాత్రం పెట్టుకోకండి. కమింగ్ టు ద 4th ఇంపార్టెంట్ టిప్, కిచెన్ ఈజ్ ద పవర్ హౌస్ ఆఫ్ ద హౌస్ అంటాం కదండి. కిచెన్ని అదొక ప్రపంచమే ఉంటుంది దాంట్లో. కానీ దాన్ని క్లీనింగ్ చెయ్యాలి అంటే మొత్తం కిచెన్ అంతా ఒకరోజు సర్దేస్తాను అని కూర్చుంటే అవుతుందా? అవ్వదు. చాలా మురికి పట్టిన ఏరియాస్ ఉంటాయండి. నేను ఇవాళ అదే అనుకున్నాను. ఈ చిమ్నీ పైన పార్ట్ ఏమవుతుంది అంటే కొంచెం గ్రీజ్ ఉంటుంది అండ్ ఆల్సో కొంచెం డస్ట్ ఉండేసరికి ఒకలాంటి గ్రీజీగా తయారవుతుంది. సో నేను ఇవాళ ఏమనుకున్నా అంటే ఓన్లీ చిమ్నీ వరకు క్లీన్ చేద్దాము అని. యాక్చువల్లీ దీన్ని కొంచెం సోప్ వేసేసి మామూలు డిష్ వాషింగ్ సోప్ అండ్ స్పంజ్ స్క్రబ్బర్ ఉంటుంది కదండి, దాంతో క్లీన్ చేసేసాను అండ్ నీట్గా అయిపోయింది. కాకపోతే ఇది మొత్తం క్లీన్ చేయడానికి నాకు 1/2 అవర్ అయితే పట్టిందండి. యాక్చువల్లీ నేను అనుకున్నది ఏంటి అంటే ఇంత మురికి ఉండదేమో అనుకొని 15 మినిట్స్లో అయిపోతుంది అని స్టార్ట్ చేశాను. బట్ ఇట్ టుక్ సమ్ టైమ్ ఫర్ మీ టు క్లీన్ ఇట్ థరోలీ. అండ్ ఇది క్లీన్ చేసేటప్పుడు కూడా మొత్తం నేను క్లీన్ చేస్తానని కూర్చోలేదండి. ఈ చిమ్నీ పైన వరకు నాకు ఎవ్వరు క్లీన్ చేసినా అంటే మా హౌస్ హెల్ప్ ఇవన్నీ క్లీన్ చేయదు. సో నేను అర్బన్ కంపెనీ వాడిని పిలవాలి. వాళ్ళని పిలవాలి అంటే 500 రూపీస్ ఎంతో ఛార్జ్ చేస్తారు కదండి క్లీనింగ్కి. దాని బదులు నేను చిమ్నీ అయితే నేను క్లీన్ చేసుకున్నాను. ఈ ఫిల్టర్స్ మాత్రం హాట్ వాటర్లో సోక్ చేసి మా హౌస్ హెల్ప్కి ఇచ్చాను, తను క్లీన్ చేసి పెడుతుంది అనేసి. సో మొత్తం నేనే చేయాలి. ఆ బ్లేడ్స్ కూడా, చిమ్నీ ఫిల్టర్స్ కూడా నేనే క్లీన్ చేయాలి అంటే మొత్తం కలిపి నాకు 1 అవర్ అవుతుందండి. అండ్ సండే రోజు 1 అవర్ క్లీనింగ్కి మనం డెవోట్ చేయగలమా చెప్పండి? మళ్ళీ ఇంట్లో బ్రేక్ఫాస్ట్లు ఉంటాయి, లంచ్ ఉంటుంది, ఇవన్నీ పనులు నడుస్తూనే ఉంటాయి కదా. సో కొంచెం ఆలోచించి చెయ్యండి వర్క్ అన్నది. స్మార్ట్గా ఆలోచించండి, పని తగ్గించుకోవటానికి చూడండి. ఎవరో ఏదో అంటున్నారు అనేసి పని పెంచుకోవటానికి మాత్రం చూడకండి. అండ్ ఇన్ ఆల్ దీస్ థింగ్స్ మీ హెల్త్కి అట్మోస్ట్ ఇంపార్టెన్స్ ఇవ్వండి. మీరు ఏది చెయ్యగలిగితే ఆ పనే చెయ్యండి. చెయ్యలేనప్పుడు ప్లీజ్ టేక్ హెల్ప్ ఫ్రమ్ హౌస్ హెల్ప్ కానీ, ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరి దగ్గరైనా తీసుకోండి. అది తప్పు కాదు. నేను ఎందుకు ఇంత ఇన్సిస్ట్ చేస్తున్నానంటే ఈ మధ్య కొన్ని వీడియోస్ చూస్తున్నానండి. నేను ఇంట్లో మేడ్ లేకుండా పని చేస్తున్నానని చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు. వెరీ గుడ్ అండి, మీరు ఇంట్లో మేడ్ లేకుండా పని చేస్తున్నారు, దట్స్ ఎక్సలెంట్. బట్ ఎవ్రీ వన్ అది ఫీజబుల్ అవ్వదండి. లెట్స్ బీ ప్రాక్టికల్. దట్ విల్ నాట్ వర్క్అవుట్ ఫర్ ఎవ్రీ వన్. వర్కింగ్ విమెన్ ఉన్నారు, హెల్ప్ లేకుండా ఎట్లా చేస్తారు పని చెప్పండి? అండ్ అసలు ఎక్స్పెక్ట్ చేయటం కూడా ఇన్హ్యూమన్ అంటాను నేనైతే. అది రాక్షసత్వం. ఇంట్లో పని చేయాలి, వంటలు చేయాలి, పిల్లల్ని చూసుకోవాలి. దట్ ఈస్ లైక్ యువర్ ఓవర్వెల్మ్డ్ విత్ సో మచ్ ఆఫ్ వర్క్ అనిపిస్తుంది నాకు. సో అలాంటి వీడియోస్ చూసి ఇన్స్పైర్ అవ్వండి పని చేయాలి అని. బద్ధకం వదిలేయటానికి అలాంటి వీడియోస్ చూడండి, ఇన్స్పైర్ అవ్వండి. కానీ వాళ్ళు చేస్తున్నారు కదా అని కొందరు పని మనిషిని మానిపించి డబ్బులు సేవ్ చేయొచ్చు కదా, 2000 3000 అనేసి పని మనిషిని మానిపించేసి ఆ సేవ్ చేసిన మనీ మన మెడిసిన్స్కి అయిపోతుందండి. సో ఆలోచించండి, మనం ఏం పని చేస్తున్నాం, ఎలా చేస్తున్నాం, అసలు సెన్సిబుల్గా ఆలోచిస్తున్నామా లేదా అని. అండ్ 5th ఇంపార్టెంట్ థింగ్, ఎంత పని చేసినా మధ్యలో స్మాల్ బ్రేక్స్ అయితే ఇంపార్టెంట్ అండి. అది ఎంత సిల్లీ బ్రేక్ తీసుకున్నా ఇట్స్ ఓకే. అండ్ నేను ఇవాళ ఈ చిమ్నీ అంతా క్లీన్ చేసి వచ్చి కూర్చుంటే మా అమ్మాయి ఆ ఫిజిట్ స్పిన్నర్ లాంటిది ఏదో చేసిందండి, ఆ స్టార్. సో దాంతో ఆడుకుంటున్నాను. సో స్మాల్ బ్రేక్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్, డోంట్ ఇగ్నోర్ దెమ్.
అండ్ బోరింగ్ పనులు ఉంటాయి కదండి. 6th పాయింట్ ఈజ్ అబౌట్ దీస్ బోరింగ్ వర్క్స్. లైక్ రోజు లేవాలి, బెడ్ చేసుకోవాలి అంటే మనకు బోర్ అనిపిస్తుంది. సో వీకెండ్స్ ఏంటి అంటే అట్లీస్ట్ యూ ఆస్క్ యువర్ కిడ్స్ టు డూ ద వర్క్ ఫర్ యూ. సో ఇక్కడ మా అమ్మాయి తన థింగ్స్ అన్నీ సెట్ చేసుకుంటున్నప్పుడు నేను తన బెడ్ మాట్లాడుతూ తనతో చేశాను. ఇలా చేయటం వల్ల ఒక కాన్వర్జేషన్ అయితే డెవలప్ అవుతూ ఉంటుంది కదా పిల్లలతో మనకి. అండ్ మనం ఒక పని చేస్తూ వాళ్ళని ఇంకొక పని చెయ్యమనొచ్చండి. అండ్ దే విల్ స్లోలీ స్టార్ట్ హ్యాండ్లింగ్ దేర్ ఓన్ థింగ్స్. పిల్లల్ని గారాబం చేసి పెంచడం ఈజ్ వన్ థింగ్, కానీ స్పాయిల్ చేయటం గారాబంతో ఈజ్ అనదర్ థింగ్ అండి. సో వాళ్ళకి పని అన్నది రావాలి. దీస్ ఆర్ లైఫ్ స్కిల్స్. బెడ్ చేసుకోవటం లేదా వాళ్ళ థింగ్స్ సెట్ చేసుకోవటం ఇవన్నీ రావాల్సిందే. సో నేను ఇక్కడ బెడ్ సెట్ చేస్తూ మా అమ్మాయితో మాట్లాడుతూ తన ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కదండి, బుక్స్ అన్నీ కొంచెం చిందరవందరగా పెట్టుకుంది అనమాట. సో అవన్నీ కొంచెం చెక్ చేసుకొని అయిపోయిన ఎగ్జామ్స్ బుక్స్ అన్నీ నేను వేరే ప్లేస్లో పెట్టేయమన్నాను. సో దట్ వీ కెన్ గివ్ ఇట్ టు ద స్కూల్. వాళ్ళు రీసైకిల్ అయితే చేస్తారు. అండ్ ఈ పనులన్నీ చేస్తున్నప్పుడు మన కిచెన్లో పని ఏదైతే ఉందో అది మాత్రం మనల్ని వదిలిపెట్టదండి. వీ హ్యావ్ టు డూ ఇట్. సో మనం కాసేపు కిచెన్లో పని, కాసేపు బెడ్రూమ్లో పని అన్నట్టు డివైడ్ చేసుకున్నాము అంటే మొనాటనస్ థింగ్ అన్నది బ్రేక్ అవుతుంది. ఇంట్లో రోజు చేసే పనే చేసి 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 ఒక హోమ్ మేకర్కి ఏంటి అంటే ఎక్కువ ఫ్రస్ట్రేషన్ అయితే వస్తూ ఉంటుందండి. ఎందుకు అంటారా, వర్కింగ్ ఉమెన్కి ఇంట్లో పని చేసి బయటకి వెళ్తే కొంచెం రిఫ్రెషింగ్గా ఉంటుంది. యు ఆర్ అవే ఫ్రమ్ ద హౌస్ హోల్డ్ టాస్క్స్ అండ్ హౌస్ హోల్డ్ ఎన్వైర్మెంట్ అన్నట్టు. కానీ హోమ్ మేకర్కి లేచిన దగ్గర నుంచి పడుకునేంతవరకు ఈ పనే అన్నట్టు ఉంటుంది జీవితం. సో అలాంటప్పుడు మీరు కొంచెం వేరియేషన్ ఇచ్చుకోవాలి. కాసేపు కిచెన్లో వర్క్ చేసాము అంటే డూ సంథింగ్ డిఫరెంట్ ఆర్ డూ సంథింగ్ విచ్ యూ లైక్. లేదా కాసేపు మీకు డెకరేషన్ అంటే ఇష్టం ఉంటే ఆ డెకరేషన్ చేయండి. లేదా బయటకి ఒక చిన్న డ్రైవ్కి వెళ్ళండి, వాక్కి వెళ్ళండి. మీ పెట్స్ ఉంటే వాటితో టైం స్పెండ్ చేయండి. సో నేను ఈ పనులన్నీ చేస్తున్నప్పుడు మా వారు గ్రాసరీస్ ఏవో కొనాలి అనేసి బయటకైతే వెళ్ళారండి. సో ఐ ఆల్సో జస్ట్ గాట్ డ్రెస్డ్ అప్ అండ్ వెంట్ అవుట్. ఒక చేంజ్ ఉంటుందండి మనకి. చేసి చేసి పని 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 బోర్ అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి టేక్ టైమ్లీ బ్రేక్స్ ఇఫ్ ఇట్ ఈస్ ఫీజబుల్. ఒకవేళ ఫీజబుల్ అవ్వదు అంటే ఏదో ఒక టైంలో వాకింగ్ అన్నదైతే ఒక హ్యాబిట్ చేసుకోండి. అది మీ మైండ్ కోసం. బాడీ ఫిట్నెస్ గురించి అందరం ఆలోచిస్తాము. ఇప్పుడున్న జనరేషన్లో ఎవ్రీవన్ ఈస్ థింకింగ్ అబౌట్ ఇట్. కానీ మైండ్ కూడా హెల్తీగా ఉండాలి అంటే యూ హ్యావ్ టు గెట్ అవుట్ ఆఫ్ ద హౌస్ ఫర్ సమ్ టైమ్. అదే పనిగా ఆ ఇంట్లోనే కూర్చొని ఉంటే ఆబ్వియస్లీ మన థింకింగ్ ప్రాసెస్ స్లో డౌన్ అయితే అవుతుందండి. అండ్ సండే కావడంతో మా వారైతే ఇవాళ చికెన్ బిర్యానీ అనేసి అయితే సెటప్ చేశారండి. ఆయన యూట్యూబ్లో చూసి అన్నీ ఎక్స్పెరిమెంట్ అయితే చేస్తూ ఉంటారు. సో ఐఎమ్ జస్ట్ హెల్పింగ్ హిమ్ అవుట్. కుకింగ్ దగ్గర నేను ఓన్లీ హెల్ప్ చేస్తానండి. హీ డస్ ద మేజర్ చంక్ ఆఫ్ ఇట్ అనమాట. అండ్ తనేంటి అంటే ఇక్కడ యూట్యూబ్ పెట్టుకొని దీన్ని ప్రకారం హీల్ స్టార్ట్ హిస్ కుకింగ్ ప్రాసెస్ అండి. సో అన్నీ పద్ధతిగా పెట్టుకొని అట్లా చేస్తూ ఉంటారనమాట. నాకేమో టైం అయిపోతుంది, తొందరగా ఫినిష్ అయిపోవాలి అన్న ఆతృత నాకు. బట్ సమ్ టైమ్స్ వీ హ్యావ్ టు లెట్ గో ఆఫ్ ఆర్ యాంగ్జైటీస్, ఆర్ నాన్ సెన్సికల్ ప్రాబ్లమ్స్ అండి. వాళ్ళని వదిలేయాలి. లెట్ దెమ్ డూ దే వర్క్. అండ్ ఇంకా తను అక్కడ వర్క్ చేస్తున్నప్పుడు నేను ఇక్కడ పుదీనా తెచ్చాను. సో బిర్యానీలోకని దాన్ని ఇవాళ క్లీన్ చేసి పెట్టుకుంటున్నాను. అండ్ మన సబ్స్క్రైబర్స్కి కొందరు చెప్పారండి, పుదీనాని ఇట్లా రివర్స్లో ఇట్లా లాగేసేయండి అక్క ఈజీగా వస్తుంది అనేసి. ఆ టిప్ నిజంగా ఇవాళ ఫాలో అయితే లిటరలీ 5 minutesలో అయిపోయిందండి ఈ పనంతా నాకు. లేకపోతే ఈ పుదీనాతో నాకు భలే ఒక కాకు తుంపి వేయటం అన్నది సచ్ అ పెయిన్. సో ఇలాంటి హౌస్ హ్యాక్స్ ఆర్ హోమ్ హ్యాక్స్ ఏవైతే ఉంటాయో అవి ఎవరైనా చెప్పినప్పుడు అవి కూడా ఫాలో అవ్వండి. యూ నెవర్ నో విచ్ విల్ కమ్ హ్యాండీ ఫర్ యూ. సో ఇదండి ఇవాల్టి వీడియో. మీకు ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ టిప్స్ ఏమైనా హెల్ప్ఫుల్గా ఉన్నాయి అంటే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. Thank you so much for watching this video till the end. You all have a great day. Thank you.